అక్కడికి నడిపించాడు. ఎందుకు నడిపించాడు? ఆయన ప్రణాళిక ఒకటి ఉంది. అందుకే నేను నాకు వివాహం జరిగిన దగ్గర నుంచి ప్రభా ఈ ప్రజలు, వీళ్ళ మనస్తత్వాలు, వీళ్ళ యొక్క భోజనపు అలవాట్లు, వీళ్ళ యొక్క మాట్లాడే పద్ధతులు, లేకపోతే ఇవన్నీ కూడా నాకు మరి అనుగుణంగా లేవు. కానీ నన్ను ఇక్కడికి ఎందుకు నడిపించారు? అంత దూరం నుంచి ఇక్కడికి ఎందుకు తెప్పించారు? వివాహ బంధం ద్వారా నన్ను ఎందుకు కలిపారు? దానిలో ఉన్నటువంటి ప్రణాళికని మీరు నెరవేర్చడానికి నన్ను మలచండి, నన్ను నూతన పరచండి. టోటల్ గా మీ చిత్తము నా పట్ల, నా కుటుంబం పట్ల నెరవేరడానికి నన్ను నూతన పరచండి అని నేను ప్రార్థన చేసుకుంటా వచ్చేదాన్ని. మనము ఎక్కడ ఉన్నా, దేవుడు ఎక్కడికి నడిపించినా దేవుని యొక్క ఆలోచన ఏంటో మనము గుర్తెరిగి ఆ నూతన స్వభావాన్ని మనం ధరించుకోవాలి. నేను ఎప్పుడో ఏదో చేశాను, నేను ఎప్పుడో ఏదో తిన్నాను, నేను ఎప్పుడో ఏదో చూశాను, అదే ఇప్పుడు కావాలంటే కాదు. దేవుడు మన ఏ పరిస్థితులు కూడా నడిపిస్తున్నాడో ఆ పరిస్థితులు మనం అలవర్చుకోవాలి. సర్వాంతర్యామి అయినటువంటి దేవుడు, సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత ఈ సృష్టిలో మనల్ని ఎక్కడ ఉంచినా ఆ పరిస్థితులకు మనం అనుగుణంగా నూతన పరచబడవలసిందే. కంటికి కనిపించే వాటిని బట్టి మేము పలానా దగ్గరికి వెళ్ళాలంటే అక్కడ పరిస్థితులు బాగులేవు. మరి బాగులేవంటే ఈరోజు దేవుని యొక్క సువార్త ప్రపంచవ్యాప్తంగా ఉండేదా? ప్రపంచవ్యాప్తంగా మారు మనసు అనేటటువంటి ఒక కార్యము జరిగేదా? లేకపోతే సువార్త ప్రకటించబడేదా? మరి వాళ్ళందరూ ఎట్లా వెళ్ళారు? ఎట్లా చేశారు పని? మనం ఏం కూర్చుంటే మనం ఏది వదిలిపెట్టామో దాన్ని పట్టుకుని అయ్యో నేను వదిలిపెట్టాల్సి వచ్చింది, అయ్యో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత అదంతా నష్టపోయాను, అది కానే కాదు.